సార్ మీరా ఎప్పుడొచ్చారు? వరు ముందు కూర్చో. ఇంకా మన మధ్య మర్యాదలు ఎందుకు వారు? ఈ సార్ అనకుండా సిద్ధుని పిలవచ్చు కదా. అంత తొందరగా డైజెస్ట్ కాదు కదా. ఆఫ్ కోర్స్. మీ నాన్నగారు చెప్పారా? తెలిసింది. నువ్వు చాలా తెలివైందనివి, ఈజీగా కనిపెట్టేస్తావు. మరి నీ అభిప్రాయం ఏంటి? నాదే ముందు సార్, అంతా మా నాన్నగారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆయన కన్నా ఎక్కువ మాకేం తెలుస్తుంది చెప్పండి? అలా కాదు వారు, మొదట్లో నీకు నా మీద మంచి అభిప్రాయం లేదు కదా. సడన్ గా ఈ విషయం తెలిసింది. నీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అప్పట్లో అపార్థం చేసుకున్న మాట నిజమే సార్, కానీ అంత ఆస్తి ఉండి కూడా మాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకోవాలనుకోవడం చూస్తే నాకు చాలా నచ్చింది. మీ పెద్ద మనసుకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. రియల్లీ రియల్లీ యువర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వరు. అయితే నీ సైడ్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేనట్టే కదా? నో సార్, ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ వరు. ఒక్క నిమిషం సార్. రే సిద్ధు, సూపర్ రా. yes బాబు, అమ్మాయి వచ్చినట్టుందిగా. రావడం, అభిప్రాయం చెప్పడం అన్నీ అయిపోయాయి అంకుల్. ఏమంది బాబు? ఏమంటావేంటి అంకుల్, తన సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదండి. నాన్నిష్టమే నా ఇష్టం అంది. చూసారా బాబు, నా పెంపకం అంటే అలాగే ఉంటుంది. ఏ రోజు నేను గీసిన గీత దాటలేదు మా ఆడపిల్లలు. అంత పద్ధతిగా పెంచాను వాళ్ళని. చాలా చాలా హ్యాపీగా ఉంది అంకుల్. సరే అంకుల్, నేను వస్తాను. మంచిది బాబు. వరు, నేను వెళ్ళొస్తాను. బాయ్. చూసావా గోదావరి, మాట నిలబెట్టుకునే రోజు వచ్చేసింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.